బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ హలో ఆదాబ్ నమస్తే. నేను మీ నాగులపల్లి నాగార్జున. వెల్కమ్ టు బిగ్ బాస్ లో బడ్జెట్. ఏమంటాడు అసలే లో బడ్జెట్ అంటే ఇలాంటి వేసాలు వేస్తా ఉంటారు. అసలు అవే ముందు మాట చెప్పా బాబు. అదే ఫ్రెండ్స్, బిగ్ బాస్ పెద్దగా ఉంటది కానీ ఇది లో బడ్జెట్. చూద్దాం రండి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ కి తాళం వేసి ఉంది. రండి ఓపెన్ చేద్దాం, హౌస్ ఎలా ఉందో చూద్దాం. బిగ్ బాస్ హౌస్ అని చెప్పి హై స్కూల్లో పెట్టారేంట్రా? సర్లే లో బడ్జెట్ కదా, ఏం చేస్తాం. రండి చూద్దాం అసలు ఏమున్నాయో ఎలా ఉందో. స్విమ్మింగ్ పూల్ అనుకున్నాను కదరా. మేనేజ్మెంట్ ఏంటి ఇది? వాటర్ అయ్యరా? మన బడ్జెట్ కి ఇది ఎక్కువ, వాటర్ అయ్యే కాదు కానీ ఈ మేనేజ్మెంట్ గైడ్ ఒకడు ఎలాంటి నన్ను సాగు కొడతా ఉంటాడు. నాగార్జున మీకు టాస్క్. ఇప్పుడు మీరు ఆ స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టాలి. అక్కడ మీరు ఎక్కడ ఉన్నారు? ఈత కొడతారు. ఆయన కొట్టాలి. ఆ బురదలో పడి దొరలారా? ఎవడు బిగ్ బాస్? ఇటు తీసేయండి బిగ్ బాస్ మేనేజ్మెంట్. అవసరం అయితే నేను తీసేస్తాం. ఎందుకులే, ఇచ్చే వెయ్యి కూడా బొక్క, నేను చేస్తానులే. సర్లే, ఇదే అక్కడ పడి దొరుకుతారు, ఏదో చేస్తారు, మనకు ఎందుకు. రండి నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఈ మేనేజ్మెంట్ గారు సాగు కొట్టేస్తున్నాడు. సరే, ఇక్కడ ఏదో రూమ్ ఉంది, అదేంటి చూద్దాం. ఏం రూమ్ ఇది? క్లాస్ రూమ్, డిస్కస్ రూమ్ చేశారు. ఎక్కడ కూర్చోవాలా? సరే, ఎక్కడ కూర్చొని పితూరులు అన్ని చెప్పుకుంటారు, ఏం జరుగుతుందో చూడాలి. అండకి ఫ్యాన్ ఏంట్రా చెమటలు పడుతున్నట్టున్నాయి. ఏదన్నా మంచి పని చేయకూడదు. ఫ్యాన్ ఏంట్రా? లో బడ్జెట్ అన్నా. ఓ అమ్మ, మీ లో బడ్జెట్ కానీ ఫ్యాన్ ఓడాలనుకుంటే ఎలా? సరే, నెక్స్ట్ ఏముందో చూద్దాం పదండి. ఇక్కడ ఏదో ఉంది, చూద్దాం రండి. ఇదేంటిది? జైలు అనుకుంటా. చేసేది లో బడ్జెట్ కానీ ఇలాంటి వేసాలంటే బాగానే వేస్తారు. నాగార్జున మీరు ఇప్పుడు ఆ జైల్లో కూర్చొని కూర్చోవాలి. ఎగరెత్తంటే మళ్ళీ మాట్లాడితే నాకు మీరు మర్చిపోయి మీ ఒరిజినల్ వాయిస్ తో మాట్లాడుతున్నారు. సరే క్షమించండి. బిగ్ బాస్ అలాంటి టాస్క్ నాకు చెప్పమా. ఏం మనిషిరా నువ్వు? ఏదో జైలు అంటే ఇది. ఇక్కడ ఏదో ఉంది, బెడ్రూమ్ అనుకుంటా, రండి చూద్దాం. బెడ్రూమ్ ఏది? ఏ మంచాలేదా? ఎక్కడ పడుకుంటారా? మంచాలు ఏముండవు, ఎవరికాలు చేపలు తెచ్చుకోవటమా? చేపలా? లో బడ్జెట్ అంటే మరీ దారుణం ఇది. సర్లే, మనకెందుకు ఎలా ఎడితే. నాగార్జున ఒకటో మీరు ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ పడుకోవాలి. మాట్లాడుతున్నారు. అదే పాపకోలేదు కానీ తెచ్చుకోలేదురా. మీరు నాగార్జున వాయిస్ లో మాట్లాడండి. నాగార్జున వస్తూ మాట్లాడినా చాప కూడా లేదురా, ఎక్కడ పడుకుంటారా? ఎలా తగులుకుందాం అంటారు బిగ్ బాస్. రండి నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఏదో ఉందో రండి చూద్దాం. బిగ్ బాస్ ఏంట్రా ఇది? అది తుప్పు పెట్టిన టీవీ. నిజంగా నాకు తుప్పే పట్టినట్టు ఉంది. ఇందులోనే అనుకుంటా చూడాలి లోపల ఏం జరుగుతుందో. సరే రండి, తర్వాత ఏముందో చూద్దాం. ఇది వంటగది అనుకుంటా, ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ గ్యాస్ ఇదిరా, దేని మీద అనుకుంటారా? పొయ్యే, కట్ల పొయ్యే. పోయేంట్రా? లో బడ్జెట్. లో బడ్జెట్. అట్లా కుట్లేదా? కుట్లు తినేయారా? నాకన్నా పెట్టచ్చు కదరా. నాగార్జున మళ్ళీ తెచ్చాడురా. మీకు టాస్క్. చెప్పు. మీరు పొయ్యి మీద వంట వండుకోవాలి. ఏమ్మా ఎవరెత్తంటున్నా? మీరు నాగార్జున వాయిస్ లో మాట్లాడండి. బోనస్ మాకు మళ్ళీ
ఎలా వాడినా పొయ్యి లేదురా. ఏంట్రా ఇది? సరే నెక్స్ట్ టైం ఉందో చూద్దాం రండి. రండి ఇక్కడ టాస్క్ లేకపోతే ఏమేమి వస్తాయో ఎక్కడ ఉన్నాయి రండి చూద్దాం లిస్ట్. లో బడ్జెట్ అయినా గానీ పాపం బాగానే పెడుతున్నాడు కుర్రోళ్ళకి. అది మంది కాదు, స్కూల్ ఉంది, చూడంగా మధ్యాహ్నం మీల్స్ బాబు. అనవసరంగా కంగారు పడిపోయి పొగిడాను కదరా నిన్ను ఎలవా. సరే బాత్రూమ్ లో ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఎక్కడ చేతులు కడుక్కునేది వాటర్ వస్తుందో లేదో చూద్దాం. వాటర్ ఏరా? వాటర్ ఏముండవు బాబు, ఆకులే. ఆకులా? ఆకులు ఎక్కడ చెప్తారా? వీడు మేనేజ్మెంట్ గడి ఎలా తయారాడు. సరే బాత్రూమ్ ఎలా ఉందో చూద్దానండి. ఇదైతే బాత్రూమ్. మనం ఎలా ఉంది, ఎలా పడతారో తెలియదు కంటెస్టెంట్స్. చూద్దాం అసలు. నాగార్జున గారు మీరు ఒకసారి ఆ బాత్రూమ్ కింద కూర్చొని ట్రై చేయండి. ఎవరైతే అంత ఏమని ఉంటున్నారు నన్ను? ఎంత లో బడ్జెట్ అయితే ఇచ్చేది 1000 రూపాయలు. ఇలాంటి అన్ని చూపిస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అవ్వదు. అయితే వేయద్దా? అలా వెళ్తాను, లాస్ట్ లో వెళ్తాను. సరే రండి, హౌస్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళి ఎలా వస్తారో చూద్దాం కంటెస్టెంట్స్. రండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్. హౌస్ అయితే చాలా దారుణంగా చూస్తే నేను వాంతి వచ్చింది. వెయ్యద్దా? అదే హౌస్ చాలా సూపర్ గా ఉంది. మన ఈ లో బడ్జెట్ బిగ్ బాస్ లోకి ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో చూద్దాం రండి. వెరీ గుడ్ డాన్స్ చరణ్, నిజంగా చాలా బాగా చేసావు. మరి బిగ్ బాస్ హౌస్ లోకి నువ్వు ఫస్ట్ కంటెస్టెంట్ ని, నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. నాకేం దాని నుంచి ఆగలేస్తుంది చెప్తున్నానా. నాగార్జున మీకు మరీ మరీ చెప్తున్నా, మీరు ఇంకోసారి వాయిస్ మార్చితే మీ 1000 రూపాయలు కూడా కట్ అయిపోతాయి. సరే చాలు. అది కాదు చరణ్, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవుతున్నా 1000 రూపాయలు ఇస్తున్నారని వస్తున్నానండి. లేకపోతే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఏ ఫీలింగ్ లేదని తీసుకొస్తారు ఎందుకు? ఎంతకి సంపలం ఏంటి అది? రోజు కత్తి. ఓజీ సినిమాలో కత్తి అంత లేదు, నీకెందుకు కత్తి అది? సరే గాని మంచి బట్టలు వేసుకోవచ్చు కదరా. నువ్వు ఎత్తవా? నాకు ఇచ్చేది 1000 రూపాయలు, నేనేమి ఎత్తాను పక్క. సరే లోపలికి వెళ్తాం. మరి నీకెలాగో ఎక్సైట్మెంట్ లేదు కాబట్టి రా లోపలికి తోసేస్తా. రా చరణ్, బిగ్ బాస్ హౌస్కి వెళ్తానికి గేట్ దగ్గరకు వచ్చావు. రా తలుపు తీస్తా, నేను లోపలికి తోస్తా. వెళ్ళు చరణ్, ఆల్ ది బెస్ట్. నీకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఏడు వెళ్ళు. మరి మన ఫస్ట్ కంటెస్టెంట్ చరణ్ లోపలికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు మన తుప్పు పట్టిన టీవీలో చూద్దాం రండి. ఏంటి స్విమ్మింగ్ పూల్? ఇది ఎలా ఉందా? కుర్రోడు మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు. మరి ఆడికి పోటీగా మరి మన సెకండ్ కంటెస్టెంట్ ఎవరో చూద్దాం మన లో బడ్జెట్ బిగ్ బాస్ లో. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడామడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. వెరీ గుడ్. సీరియస్ నాని, వెల్కమ్ టు బిగ్ బాస్ హౌస్. అంత సీరియస్ గా చూడకరా, ఏదో చెప్పరా. బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కడికి పగిలిపోద్ది. అలా పగిలితే పగిలింది కానీ నాకు పగలకుండా ఉంటే చాలు. ఫస్ట్ పగిలేదు నీకే, నాతో ఎందుకు గాని. సరే కానీ టాలెంట్స్ ఏంటి? 10 మందిని బోర్ల పండ పెడతాం. ఈ నిజంగా చెవట్లు పట్టించేస్తున్నాడు. సర్లే కానీ నువ్వు గుమ్మని లోపలికి వెళ్ళిపోతుంది అంట. మనమైతే గేట్ దగ్గరికి వచ్చావు, ఉండు నీకోసం తాళం తీస్తా. ఎందుకయ్యా దాని తీర్థానికి తుప్పట్టిపోయిందని? వీడియో ఎంత మైల్డ్ గా ఉన్నాడు. సరే నువ్వు లోపలికి వెళ్ళరా బాబు, నీకు దాని మొత్తానికి అంటే లోపల తోసేసాం.
వీడెవడో చాలా డేంజర్ గా ఉన్నాడు. మరి నెగ్గుతాడు లేదో తెలియదు. లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూద్దాం అన్నాడు. ఏంటి నాగార్జున గారు బొక్కలా పెట్టాడు? ఏదో స్విమ్మింగ్ పూల్ అని చెప్పి ఏదో చిన్న బావు దొరికితే తీసుకొచ్చేయడు. ముందా నాగార్జున గారికి బగల కొట్టేయాలి. ఏడాడు వీడేంటి ఉన్నాడు. ఆడెవడో ఉన్నాడు అక్కడ. ఈ ప్లేస్ బాగుంది. ఇది మన ప్లేస్. ఇంకా సాపేసుకుని పడుకోవచ్చు ఏదోలాగా. ఆడెవడో వస్తున్నాడు. ఆడగాని పరిచయం చేసుకుంటా. హాయ్ బ్రో, నా పేరు చరణ్. ఎలాగో నేనే ఇస్తాను, నువ్వు దొబ్బే వచ్చు. నన్ను దొబ్బేమంటావా? అప్పుడే ఒకడు ఎలిమినేట్ అయిపోయినట్టు ఉన్నాడు. ఓటింగ్ బొక్క అనవసరంగా వీళ్ళు కొట్టు చేస్తున్నారు. ఇప్పుడే ఆ లోపల ఏదో పీక్తారు లేదని ఇప్పుడు మనం మన బిగ్ బాస్ హౌస్ లోకి నెక్స్ట్ కంటెస్టెంట్ ని పిలుద్దాం. వెరీ గుడ్ థ్యాంక్స్, వెరీ గుడ్ వెరీ గుడ్. సార్ నీకు పెద్ద ఫ్యాన్స్ సార్. కుర్రోడు మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎలాంటి వాళ్ళు తీసుకురండి అయ్యా, మందిని తీసుకొస్తున్నారు ఎందుకయ్యా? చూడండి కుర్రోడు ఎంత బాగున్నాడు. అది రాజు ఏంటి మరి నీ టాలెంట్స్ ఏంటి రాజు? ఇప్పుడే చూసాను అంత బాగా వేసుకోలేదు కానీ లోపలికి వెళ్తావు మరి కన్ఫర్మ్ గా ఎక్కుతావా? కాన్ఫిడెన్స్ చూస్తుంటేనే ముచ్చటేస్తుందా? వెళ్ళు లోపలికి పద. పిలమర్రాజు ఏంటి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నావా? కొత్త అవునన్నయ్య. నాగార్జున గారు మీరు మర్చిపోయి ఓంకార్ లాగా మాట్లాడుతున్నారు. క్షమించండి బిగ్ బాస్. రాజు నీకు రాజు నీకు మంచి ఫ్యూచర్ ఉంది. పద నేను బిగ్ బాస్ హౌస్ లో దింపుతాను రా. రేపు మాటికి తాళం వేస్తారంటరా. తీలేక చేస్తున్నాను. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నావు రాజు, జాగ్రత్తగా నీకోసం తాళం కూడా వేస్తున్నాను. రాజుగాడు అయితే లోపలికి వెళ్ళిపోయాడు. మరి లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు మన తుప్పు పట్టిన టీవీలో చూద్దాం రండి. స్విమ్మింగ్ పూల్ ఈ కుర్రోడు ఈ ప్లేస్ చూసి మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టు. నాగార్జున మీరు కళ్ళజోడు తీస్తే బెటర్. ఏమీ ఎక్స్ప్రెషన్ ఏం కనిపించట్లేదు. సారీ బిగ్ బాస్. ఇప్పుడు చూద్దాం రండి. బిగ్ బాస్ ఇది ఎవడప్పుడే పడుకున్నాడు. నేను పడుకుంటా. నువ్వు పడుకుంటావా? నేనే పడుకుంటా బలగా ఉంది. నేనండి అప్పుడే అందరూ పడుకోబెట్టాడు. బాగా అలవాటు అనుకోండి, అందరూ పడుకోబెడతాం. బిగ్ బాస్ నెక్స్ట్ పడుకునేది నువ్వే. బిగ్ బాస్ నెక్స్ట్ నువ్వేనండి పడుకునేది. నాగార్జున నువ్వు కూడా. వీడియో ఎంత ప్రమాదంగా ఉన్నాడు. అయితే పార్ట్ 1 ఇక్కడతో ఆపేస్తున్నా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. పార్ట్ 2 తీయాలంటే 1000 వ్యూస్ వస్తేనే కానీ తీయను. మరి 1000 వ్యూస్ వచ్చేలా చూడండి. ఉంటా, నమస్తే, టాటా. మీరు బయటకు వెళ్ళి వచ్చేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. బాయ్.